మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలియజేశారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఉదయం ఐక్య సంఘం నేతృత్వంలో నూతన మహిళా సంఘాల కమ్యూనిటీ హాల్ను నగర మేయర్ మొహమ్మద్ వాసిం సలీం, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గురుశేఖర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మహిళా పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారని తెలిపారు. మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించి వారికి అండగా నిలిచారని తెలియజేశారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని నామినేటెడ్ పదవుల్లో కూడా 50% మహిళలకు కేటాయించి మహిళా అభ్యున్నతికి పెద్ద ఎత్తున కృషి చేశామన్నారు. వచ్చి ఈ సైట్ రిక్వెస్ట్ చేసేది మరి భాగ్యలక్ష్మి మేడం వచ్చేది నార్మల్ సార్ రూమ్ పూజ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత అనంతపురం శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ గారికి, పీడీ విజయలక్ష్మి మేడం, ఏదేమైనా కానీ మిమ్మల్ని అభినందిస్తున్నాం ప్రత్యేకంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక భవనాన్ని కూడా నిర్మించుకోవడం, మీ యొక్క సమావేశాలని ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మించుకోవడం, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా చాలా సంతోషకరం. దీనికి కారణమైన మన శేఖర్ బాబు యొక్క పట్టుదల మీ అందరు కూడా కావాలని చెప్పేసి అందుకోసమే 9 మాసాల్లోనే ఇది కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం కూడా. ఒకటే మీ అందరికి ఇప్పుడు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళా సాధికారతే కాదు, ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి ఒకప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాలని చెప్పి ఏర్పాటు చేసుకునే ఈ సంఘాలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అనేది కూడా ఈ రాష్ట్రంలోనే దాదాపుగా కూడా 27-28 వేల కోట్ల రూపాయలతో ఈరోజు మీరందరూ కూడా కార్యకలాపాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. అంత స్థితికి ఈరోజు చేరుకున్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా. అవకాశం అనేది వస్తే తప్పకుండా కూడా మేము చేసి చూపించగలమని చెప్పేసి ఈరోజు మహిళలందరూ మీరందరూ కూడా నిరూపించారు కూడా ఈరోజు కూడా. అందుకోసం మేము ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఇప్పుడే చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడే మన భాస్కర్ అనుకున్నాడు, ఇప్పుడే మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, అన్నీ కూడా మహిళలకే అనేది కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక ప్రధానంగా కూడా పెట్టుకుంటే, అంశాన్ని ముందుకు పెట్టుకుంటే, ఆ పేదరికాన్ని నిర్మూలించాలంటే కొన్ని విషయాలు కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించేదే కాదు, ఇవన్నీ కూడా మహిళల చేతిలో పెడితే అవి నిజంగా కూడా సద్వినియోగం అవుతాయి, వారి కుటుంబాలు కూడా బాగుపడతాయి అని చెప్పేసి ఒక నమ్మకంతో, ఒక గొప్ప నమ్మకంతో ఈరోజు మీ చేతిలో కూడా ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కేవలం ఈ ఆసరా అనేదే కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మీ మహిళల పేరిటే, ఆ ఇంటి యజమానురాల పేరిటే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇవన్నీ కూడా సద్వినియోగం కావాలని చెప్పేసి దాన్ని ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించారో దాన్ని విజయవంతంగా చేసిన దానికి మీ అందరికి కూడా మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూనే ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కావచ్చు, లాంటి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా
ఏనాడు ఎప్పుడు కానీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. మా పార్టీ కూడా అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఒకటి నమ్మకంతో మమ్మల్ని వచ్చేసి ఈ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాని ధ్యేయం వచ్చేసి ఒకటే, మీ అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి, ఈ రాష్ట్రాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందించాలని చెప్పేసి, కులాన్ని మతాన్ని వర్గాన్ని భవిష్యత్తు మన ఓటేసాడా భవిష్యత్తులో ఓటేస్తాడా లేదా అని చెప్పి ఆలోచన చేయకుండా కేవలం సంక్షేమాన్ని అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే ముందుకు తీసుకొని పోయిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఈరోజు జరుగుతున్నది ఏముంది? ఈరోజు ఈ పెద్ద ఎత్తున కూడా ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా ఒక డైరెక్ట్గా కేవలం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం అనేది, అటువంటిది అనేది కూడా మీకు తీసుకొని వచ్చేసి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. అలాగే నాన్ డీబీటీ అన్నీ కలిపితే 4 లక్షల కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ఈరోజు సంక్షేమాన్ని కూడా మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో కూడా అందించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అందరి యొక్క అప్పులు కూడా రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ రద్దు చేస్తామని చెప్పేసి మీ అందరూ నమ్ముకుంటే ఏమి జరిగిందో కూడా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అప్పులు అనేది కూడా తీర్చకపోతే తీరుస్తాడేమో అని చెప్తే వడ్డీ మీద వడ్డీ ఏంటంటే చక్కెర వడ్డీలు కూడా కట్టి ఎన్ని డీఫంట్ అయినాయో కూడా మీకు అందరికి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అడగడం జరిగింది, ఏప్రిల్ 30 తేదీ వరకు మీకున్న అప్పులు అధికారంలోకి వస్తే 4 విడతల్లో తిరిగి మీకు చెల్లిస్తాము, మీరు మాత్రం కట్టుకోండి, ఏప్రిల్ 30 లోపల అన్ని కూడా నేను మాత్రం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే మొన్ననే 4వ విడతతో 26,000 కోట్ల రూపాయలు కూడా మీ అందరికి ఇచ్చిన మాట వాస్తవమా కాదా అంటే ప్రత్యక్ష సాక్షులు మీరే, మహిళా మనులే అందరికి కూడా. ఇదేదో మేము ఏదో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ కూడా మేము గెలవాలని, మా పార్టీ గెలవాలని చెప్పి మేము చెప్పినది కాదు, వాస్తవాలు గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.